మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేసు దర్యాప్తు సక్రమంగా చేయకపోవడం వంటి కారణాలతో ఆయన సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీసులు పంపి శంకరయ్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివేక హత్య కేసులో జరిగినప్పుడు ఘటనా స్థలిలో సాక్ష్యాలను చెరిపివేస్తున్న సీఐగా శంకరయ్య అడ్డుకోలేదని చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని పేర్కొంటూ శంకరయ్య సీఎంకు నోటీసులు పంపారు. 2019 మార్చి 15న వివేక హత్య కేసు జరిగినప్పుడు శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హత్యా స్థలిలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న ఆయన వారించలేదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సిబిఐకి ఆయన మొదట కీలక వాంగ్మూలం ఇచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరులు తనను బెదిరించారని, కేసు నమోదు చేయవద్దని ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నాటి జగన్ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరయ్యపై వచ్చిన ఆరోపణలు విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వేకెంట్ రిజర్వ్లో ఉన్న ఆయన విచారణకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు ఆయన సర్వీస్ నుంచి తొలగిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు.